కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు అయ్యాక దించేసుకోవడమే అండి. అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా చికెన్ అయితే నిమ్మకాయ సాల్ట్ తో నీట్ గా వాష్ చేసి పెట్టుకోవాలండి. నిమ్మకాయ వేయటం వల్ల నీచు వాసన రాకుండా ఉంటది. కడిగి పెట్టుకున్న చికెన్ లోకి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. చికెన్కి మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. చికెన్ మొత్తాన్ని కలుపుకొని ఒక 2 గంటలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. మసాలా సామాన్లు కూడా తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక మసాలా సామాన్లు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా సామాన్లు రంగు మారే వరకు అయితే వేయించుకోవాలండి. మసాలా సామాన్లు వేగిన తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చికెన్లోకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది, బాగుంటుంది. ఉల్లిపాయలు తొందరగా వేయడానికి అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేగిపోయి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని మొత్తం ఒకసారి బాగా కలపాలి. ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసుకొని అడుగు నుంచి కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. మరొక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మధ్యలో అయితే చికెన్ కలుపుతూ ఉండాలి. అలా కలపకపోతే అడుగు పట్టేస్తుంది. చికెన్ ఉడికేటప్పుడు వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్ బయటకు వచ్చేటప్పుడు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి మరి 5 నిమిషాలు వదిలేయాలి. ఇందులోనే కొంచెం కారం అయితే వేసుకోవాలి. చికెన్లో ముందు కారం వేసుకున్నాం కాబట్టి కారం సరిపడగా చూసుకొని వేసుకోండి. మూత పెట్టుకొని మరి 5 నిమిషాలు వదిలేయాలి. మూత తీసి చికెన్ అయితే మొత్తం బాగా కలుపుకోవాలి. కారం మొత్తం చికెన్ పట్టేలా బాగా కలుపుకోవాలి అడుగు నుంచి. మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. బాగా కలుపుతూ ఉండాలి. చికెన్ ఉడకడానికి అయితే ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూ ఉడికించుకోవాలి చికెన్ అయితే. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ని. ఆయిల్ ఇలా పైకి తేలే వరకు అయితే ఉడికించుకోవాలండి చికెన్ని. చికెన్ అయితే ఉడికిపోయింది. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చివరిలో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు అయ్యాక దించేసుకోవడమే అండి. అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ కొత్తది కాబట్టి మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా పెద్ద సపోర్ట్. మీ ప్రేమ కాబట్టి ఇప్పుడే స్పైస్ అప్ విత్ సాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగం అవ్వండి.